హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫిబ్రవరి కాంటెస్ట్ ఎపిసోడ్ 20. ఈరోజు మీకు ఏం చేపిస్తున్నానో తెలుసా? బిన్సీ రవ్వ ఉప్మా. మామూలుగా అన్న సంతర్పణ అలాగే ఫంక్షన్స్లో మనకి బిన్సీ రవ్వ హల్వా లేకపోతే బిన్సీ రవ్వ స్వీట్ పెడతారు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ బిన్సీ రవ్వ ఉప్మా మీలో ఎంతమందికి తెలుసు? ఈ ఉప్మాతో మాకు ఒక చిన్న స్టోరీనే ఉంది. స్టోరీ అంటే స్టోరీ అని కాదు, ఒక చిన్న మెమొరీ లాంటిది. మా డాడీ వాళ్ళు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాళ్ళకి స్కూల్లో ఈ ఉప్మా పెట్టేవారంట. ఇప్పుడంటే గవర్నమెంట్ వాళ్ళు కోడిగుడ్లని సాంబార్ అన్నం లాంటివి పెడుతున్నారు, కానీ అప్పట్లో ఉప్మానే పెట్టేవారంట. మా డాడీ స్టడీస్కి చాలా దూరం, కానీ ఉప్మా కోసం ఈ స్కూల్కి వెళ్ళేవారంట. ఇంట్లో ఎప్పుడైనా స్కూల్ టాపిక్ వచ్చి మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఉప్మా గురించే చెప్తారు మా డాడీ. ఇది మనకి కిరాణా స్టోర్స్లో అలాగే సూపర్ మార్కెట్స్లో దొరుకుతుంది. వైజాగ్ డీమార్ట్లో మాత్రం క్వాలిటీ చాలా బాగుంటుందని మా డాడీ ఎక్కువగా డీమార్ట్లోనే కొంటారు. డాడీ వైజాగ్కి ఏ పని మీద వెళ్ళినా డీమార్ట్కి వెళ్ళి ఈ బిన్సీ రవ్వ కొనడం మాత్రం మర్చిపోరు. అంతటి అనుబంధం ఉంది మాకు ఈ బిన్సీ రవ్వకి. ఈ ఉప్మాకి ఆనియన్స్ కొంచెమే వేసి బాగా వేగించాలి. అలాగే పెసరపప్పు ఎంత ఎక్కువ వేస్తే టేస్ట్ అంత బాగుంటుంది. ఒక గ్లాస్ రవ్వకి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేయాలి. దీనికి పల్లి చట్నీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. పెసరపప్పు ఎక్కువ వేస్తే అసలు చట్నీ అవసరం ఉండదు. మరి బిన్సీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.